ఖమ్మం జిల్లా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం తన సిట్ వద్ద నేమ్ బోర్డు పెట్టలేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తోటి వాగ్వాదం. సమస్యలు విన్న తర్వాతే బడ్జెట్ ను పెట్టాలని బీఆర్ఎస్ మరియు వామపక్ష పార్టీల కార్పొరేటర్లు ఆందోళన. అధ్యక్ష మా మాట కొంచెం వినండి. మేము డివిజన్ లో పోతే శానిటేషన్ ప్రాబ్లమ్స్ అనేక ఉన్నాయి. ముందు బడ్జెట్ మా ఏరియాలో ముస్లింలు ఎక్కువ మాట్లాడతారు. ఒక్కొక్క డివిజన్ లో 2 మసీదులు ఉన్నాయి. కనీసం మీ సమస్యల పరిష్కారం చేయలే పరిస్థితి. బడ్జెట్ కృష్ణ గారు చెప్పినట్టు చర్చ పెట్టండి మేడం. ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి పెడితే ఈ సమస్యలు చర్చ పెడితే కొన్ని నెలల పరిష్కారం అయితే ఖచ్చితంగా. ఏ పరిష్కారం కాకపోతే మీ సంవత్సరం 2 సమావేశాలు పెడితే మా పరిస్థితి ఏంటి? మేము ఎందుకు ఎన్నుకోవడం? తప్పకుండా పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి రావటం, తర్వాత ట్యాక్స్ కలెక్షన్ ప్రతి నెల మంత్లీ ఒకసారి తప్పకుండా పెట్టుకున్నాం. మేడం ఇద్దరు మేడం చెప్పండి. 1 year నుంచి 2 సమావేశాలు పెట్టారు. ఖమ్మంలో ప్రధాన సంస్థలు చాలా ఉన్నాయి. శానిటేషన్ కానీ వాటర్ కానీ అన్ని ఉన్నాయి. వాటికి మాట్లాడే అవకాశం బడ్జెట్ అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటారు. ఏం చేయాలి? సంవత్సరం నుంచి పరిష్కారం చేయనప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్పుకోవాలి? మిమ్మల్ని ఎన్నుకొని మీరు పంపించింది ఏంటి? ఆ వేదిక మా సమస్యల పరిష్కారం కోసం మరొకసారి మీటింగ్ అందరూ మనం సమన్వయం చేస్తున్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి మీటింగ్ ముందు తీసుకోగలిగితే ఆమోదించేటప్పుడు మీరు మోషన్ ముందు చేయడానికి అవకాశం ఉంటుంది. సభాధ్యక్షుల గారి అనుమతితో మీటింగ్ ముందు తీసుకెళ్ళమని విన్నపం చేస్తున్నాను. ఎటువంటి అవగాహన మీరు అనుభవించినా కానీ మీరు నాకు చెప్పడం జరిగింది అని తీర్చిదిద్దే బాధ్యత అధికారులు. మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. ఇట్ ఈస్ అన్ అన్ప్లాన్డ్ ఇష్యూ దట్ ఇస్ హ్యాపెనింగ్. ఎన్సీ గారి ప్లాన్ చేసే పెట్టారు. అది ఏమైనా ఎక్కడ తప్పైందంటే గమనిస్తాం. ఆ అంశాన్ని పక్కన పెట్టి ముందు తీసుకెళ్తే మనం ప్రజల కోసం చేయగలము అని అనుభవం చేస్తున్నాను. అదే ఉద్దేశంతో మనం ఇంటికి రావడం జరిగింది. ఈ మాటలతో రిక్వెస్ట్ చనిపోవడం జరిగింది. ఫస్ట్ సమావేశం కాబట్టి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా వచ్చింది. ఎమ్మెల్సీ గారు మీ బోర్డు పెట్టారు. ఎట్లా తీశారో నేను వచ్చి ఎత్తుకున్న తర్వాత అబ్బాయి వచ్చి తీసుకొచ్చి పెట్టాడు. తీసుకున్నాక అనవసరం కదా. ఇప్పుడు నాకు తెలుసు కమిషనర్ గారు వచ్చి పెట్టించిపోయి ఆ బోర్డు లేదు. ఎమ్మెల్సీ గారు వచ్చి అనుమతితో మాట్లాడుతున్నాను. ఏమన్నా మనం బిజినెస్ ప్లాన్ చేసి చెప్పడం జరిగింది. తప్పులు ఎక్కడ ఉన్నాయో చూసుకోవడం సరిగ్గా బాధ్యతతో ఉంటుంది. మనకి కనీసం ఫోన్ చేయండి. నాకు బిఏ ఫోన్ చేసి నేను వస్తున్నాను చెప్పాను. మినిమం రెస్పాన్స్ లేకపోతే ఏం చేస్తారు? ఎమ్మెల్సీ ఎంపీ మీకు అంటే ఏ ప్రోటోకాల్ ఉందని మాట్లాడుతున్నాడా? యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ రైట్ యాజ్ ఎ కమిషనర్. మీకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే రిటర్న్ రాసుకోండి. నాకు రెస్పాన్సిబిలిటీ లేదు. I know my responsibility, Mr. Garu. I have kept the seat for you. Where you kept the seat? The seat was there. The place my seat is not here. No, you will not shout at me like that. I have kept the seat for you. You sent your. I am not shouting. Okay. Don't cross the lines. I am not crossing the lines. I am asking. నేను ఇంతకుముందు కూడా మీటింగ్స్ వచ్చాను. ఈవెన్ అదర్ రిప్రజెంటేటివ్స్ రాకపోయినా ఇది నాకు రెస్పాన్సిబిలిటీ వచ్చాను. రాగా కనీసం నా